వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సిని ఏప్రిల్ 20వ తారీఖున ప్రకటించడం జరిగింది. ఈ మెగా డిఎస్సిలో భాగంగా ఏపీ మోడల్ స్కూల్స్కి సంబంధించి ప్రిన్సిపల్ పోస్టులు, అలాగే పీజీటీలు, టీజీటీ పోస్టులు, అలాగే ఎంజేపీ ఏపీ బీసీడబ్ల్యూఆర్ఈఎస్ మహాత్మా బాపులే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో కూడాను ఈ ప్రిన్సిపల్స్ పీజీటీ టీజీటీ పోస్టులు ప్రకటించింది. అలాగే ఏపీఆర్ఈఐఎస్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటికి సంబంధించి పీఈటీ పోస్టులు, పీజీటీలు, టీజీటీలు, ప్రిన్సిపల్ పోస్టులు, అలాగే జడ్పీ, అలాగే మున్సిపల్ స్కూల్కి సంబంధించి ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మొదలైనటువంటి పోస్టులన్నిటితో మొత్తం 16,347 పోస్టులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఉంది ఆన్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. దాని యొక్క వెబ్సైట్ మీకు కింద పొందుపరచడం జరిగింది. ఈ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా పంపించడానికి ప్రారంభ సమయం తేదీ 20/4/2025 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ 20 నుండి స్టార్ట్ అవుతుంది. మే 15 వరకు మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి అన్ని రకాల పోస్టులకి మనం మే 15వ తారీఖు లోపల ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీటి యొక్క వేకెన్సీ పొజిషన్ అనేది ఒకసారి మనం చూసుకుంటే వివిధ జిల్లాల్లో ఉండేటటువంటి వేకెన్సీలు ఒక్కొక్క క్యాడర్కి ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగిందో మనకి ఇక్కడ పట్టికలో మనకి తెలుసు. అనంతపురంలో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్లు, అలాగే స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, పీఈటీ, ఎస్జిటి అన్నీ కలిపి 661 పోస్టులు ఉన్నాయి. చిత్తూరులో 1312, ఈస్ట్ గోదావరిలో 1033, గుంటూరులో 895, వైఎస్ఆర్ కడపలో 639, కృష్ణా జిల్లాలో 1095, కర్నూలులో 2547, నెల్లూరులో 629, ప్రకాశం జిల్లాలో 599, శ్రీకాకుళం జిల్లాలో 407, విశాఖపట్నం జిల్లాలో 625, అలాగే విజయనగరం జిల్లాలో 373, వెస్ట్ గోదావరిలో 837 పోస్టులు. ఈ విధంగా మనకి ఈ వేకెన్సీలను చూపించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్లెయిన్ ఏరియాకి అంటే గవర్నమెంట్ ఎంపీపీ, జడ్పీపీ స్కూల్కి సంబంధించినటువంటి పోస్టులు. ఇవి కాకుండా మున్సిపల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ ప్లెయిన్ పోస్టులు వచ్చేసి మొత్తం 11,652 పోస్టులు. ఇందులో ఎస్జిటీలు మొత్తం 4,712 పోస్టులు ఉన్నాయి. అత్యధికంగా మనకి ఇక్కడ చూసుకుంటే కర్నూలు జిల్లాలో 2,547 పోస్టులతో అత్యధిక పోస్టులు ఈ ఎంపీ, జడ్పీ కేటగిరీలో ఉన్నాయి. అలాగే అత్యల్పంగా 373 పోస్టులతో విజయనగరం జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయి. అటు తర్వాత మున్సిపల్ పోస్టులు. ఈ మున్సిపల్ పోస్టులకు సంబంధించి వివిధ జిల్లాల్లో వేకెన్సీస్ అనేవి చూద్దాం. అనంతపురంలో 146, చిత్తూరు 161, ఈస్ట్ గోదావరి 208, గుంటూరు 248, వైఎస్ఆర్ కడప 66, కృష్ణా 113, కర్నూలు 98, నెల్లూరు 39, ప్రకాశం 30, శ్రీకాకుళం 51, విశాఖపట్నం 109, విజయనగరం 73, వెస్ట్ గోదావరి 198. ఈ విధంగా ఇవి మున్సిపల్ స్కూల్స్కి సంబంధించినటువంటి, అలాగే కార్పొరేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడాను. తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకు సంబంధించి ఇవి వేకెన్సీస్. శ్రీకాకుళం 85, విజయనగరం 137, విశాఖపట్నం 400, ఈస్ట్ గోదావరి 112, వెస్ట్ గోదావరి 32, కృష్ణా 5 పోస్టులు, గుంటూరు 16, ప్రకాశం 43, నెల్లూరు 5, చిత్తూరు 5, కర్నూలు 33, వైఎస్ఆర్ కడప 4, అనంతపురం 4. ఇవి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్కి సంబంధించి డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉండే సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇవి. అలాగే ఆ తర్వాత జూవెనరీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిఫరెంట్లీ ఏబుల్ స్కూల్స్, వీటికి సంబంధించినటువంటి ఈ క్యాడర్ సబ్జెక్ట్ వైజ్ క్యాడర్స్, అలాగే సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇందులో మనకు చూపించడం జరిగింది. అలాగే అప్లికేషన్స్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ csc.ap.gov.in మనకి ఈ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. అంతేకాకుండా apdsc.ap.cfss.in ఇందులో కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్స్ మనం ఈ వెబ్సైట్ ద్వారా మనం పంపించుకోవచ్చు. మనం 750 రూపాయలు నామాత్ర ఫీజు అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. మనం ఈ 750 రూపాయల ఫీజుని మనం ఒకటి కంటే ఎక్కువ పోస్టులు కానీ మనం అప్లై చేసుకున్నట్లయితే ప్రతి పోస్ట్కి సంబంధించి కూడా ప్రతిదానికి 750 రూపాయల ఫీజుని మనము ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనం చేయాల్సి ఉంటుంది. దీనికి కూడా లాస్ట్ డేట్ 15/5/2025గా నిర్ణయించడం జరిగింది.
ఈ అప్లికేషన్ ఫీని మనం పే చేసిన తర్వాత మనకి ఆ రిసిప్ట్లో మనకు ఒక నెంబర్ అనేది వస్తుంది, దాన్ని జర్నల్ నెంబర్ అంటాము. ఈ జర్నల్ నెంబర్ ఉపయోగించి ఆ తర్వాత ప్రాసెస్ అంతా, అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడం దగ్గర నుంచి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ జర్నల్ నెంబర్ ఆధారంగానే జరుగుతుంది. కాబట్టి అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా నెంబర్ అనేది మనం ఉంచడం అనేది చేయాలి. ఆ నెంబర్ని మనం చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. అలాగే ఇందులో డిఎస్సి 2024లో అది క్యాన్సిల్ చేయబడిన నోటిఫికేషన్లో ఇదివరకే మనం కానీ డిఎస్సికి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ ఈ డిఎస్సికి ప్రత్యేకించి మళ్ళీ తప్పనిసరిగా వాళ్ళు అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఫీజు ఆల్రెడీ మనం చెల్లించే ఉంటారు కాబట్టి ప్రత్యేకించి మనం ఫీజు అనేది చెల్లించిన అవసరం లేదు. కానీ వేరు వేరు పోస్టులకు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మళ్ళీ ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేస్తున్నామో దానికి సంబంధించి ఫీజు అనేది మనం చెల్లించాల్సి ఉంటుంది. ఏజ్ అనేది దీనిలో 18 సంవత్సరాలు తప్పనిసరిగా నిండి ఉండాలి. అలాగే 44 సంవత్సరాల లోపు ఉండాలి. అది కూడా 1/7/2024 జూలై 1వ తారీఖుకి 44 సంవత్సరాలు మించకూడదు. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే వారికి ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారు. 49 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే డిసబిలిటీ ఉన్న వాళ్ళకి 54 సంవత్సరాల ఏజ్ లిమిట్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్గా చేసి ఉంటే వాళ్ళకి అప్పర్ ఏజ్ లిమిట్, అంటే వాళ్ళ సర్వీస్ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో. ఇప్పుడు మనం పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రిన్సిపాల్కి ఏ విధమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి, అకాడమిక్ అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. అలాగే పీజీటీ వారికి అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా పీజీటీ పోస్ట్కి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అట్లీస్ట్ 50% మార్క్స్ అడిగాడు. అదే ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిసబిలిటీ వాళ్ళకి అనమాట 45% అడిగాడు పాసింగ్ పర్సంటేజ్ అనేది. అది కూడా యూజీసీ రికగ్నైజ్ యూనివర్సిటీలో చేసి ఉండాలి అవి పీజీ అనేది. అలాగే వారు బీఈడి లేదా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా పాస్ అని ఇందులో ఇవ్వడం జరిగింది. లేదా మస్ట్ పాస్ 2-year integrated postgraduate course in the concerned subject from the Regional Institute of Education of NCERT or master's degree from UGC recognized university with at least 50% marks in aggregate in the subjects as per the NCERT 2014 norms అని అడిగాడు. అలాగే ఎస్సీ, ఎస్టీ వరకు అయితే అందులో 45% ఉంటే చాలు. ఈ విధంగా పీజీటీ పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ 50% మార్క్స్ అడిగాడు. అలాగే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అడిగాడు, కంపల్సరీగా ఉండాలని. అలాగే పీజీటీ హిందీ వారికి ఉండేటువంటి క్వాలిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి. వీరు యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీలో హిందీ అనేది 50% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. అలాగే పీజీ అనేది 55% మార్క్స్తో కంపల్సరీగా వీళ్ళు పాస్ అయి ఉండాలి. అలాగే పీజీటీ తెలుగు వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని రకాల క్వాలిఫికేషన్స్ కూడా ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చక్కగా చదువుకోవడానికి ఈ నోటిఫికేషన్ లింక్ కూడా ఇందులో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం దేనికైతే మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ అనేది ఏ పోస్ట్కి అయితే సరిపోతుందో దాన్ని కరెక్ట్గా మనం చెక్ చేసుకొని మనం అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. ఈ విధంగా వివిధ పాఠశాలకు సంబంధించి అనగా మోడల్ స్కూల్స్, ఎంజేపీ ఏపీ, అలాగే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, వీటన్నిటికి సంబంధించి వివిధ రకాల క్వాలిఫికేషన్స్, వివిధ రకాల పోస్టులకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అని కూడా ఇందులో నోటిఫికేషన్లో చాలా విపులంగా పేర్కొనడం జరిగింది. మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది సిబిటి టెస్ట్, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా అందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జూన్ 6 నుండి జూలై 6 మధ్యలో వివిధ తేదీల్లో మనకి దగ్గరలో ఉండే సెంటర్స్లో, మనకు అనుకూలమైన సెంటర్స్లో మనం అప్లై చేసుకునేటప్పుడు మనకు అనుకూలమైన సెంటర్స్ ఏవైతే ఉన్నాయో చూపిస్తామో మనకు అనుకూలమైన సెంటర్స్లోనే ఈ సిబిటి టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. అయితే మనం ఈ డిఎస్సి అప్లై చేసేటప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేటప్పుడు మనకి ఎన్ని పోస్టులు అయితే ఎలిజిబిలిటీ ఉన్నాయో ప్రతిదానికి కూడా మనం అప్లై చేసుకోవచ్చు వివిధ కేటగిరీలో. అయితే అలా అప్లై చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం వాటిని ఒక సీక్వెల్లో ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు ఉదాహరణకి మనం స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్, టీజీటీ, అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, అలాగే సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, అలాగే థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి, ఇది తప్పనిసరిగా చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఇచ్చినటువంటి ఈ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో మాత్రమే తర్వాత సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడాను జరుగుతుంది. కాబట్టి మనం ఆన్లైన్లో ఏ ఆప్షన్స్ అయితే ఇస్తామో చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే అదే మనం ఇచ్చినటువంటి ఆప్షన్స్ బట్టే వాళ్ళు మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే మన ఆన్లైన్లో ఇచ్చిన ఆప్షన్సే మనకి ఫైనల్ అనమాట.
ఆ తర్వాత మనం అప్లై చేసేటప్పుడు వివిధ రకాల సంబంధించిన సర్టిఫికేట్స్ మనకి ఇక్కడ ముఖ్యంగా మన క్వాలిఫికేషన్ సంబంధించి కొన్ని రకాల సర్టిఫికేట్స్ ఏవి అంటే మన ఎస్ఎస్సి సర్టిఫికేట్ కానీ ఇంటర్, డిగ్రీ, టీఈడి ఆర్ బీఈడి, అలాగే ఏపీ టెట్లో మనకు వచ్చినటువంటి మార్కులకు సంబంధించినటువంటి ఆర్డర్ ఫామ్, అలాగే మనం పీజీ చేస్తుంటే పీజీకి సంబంధించిన సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, వీటితో పాటు ఈమెయిల్ ఐడి, ఫోటో, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మనం జాగ్రత్తగా మన దగ్గర ఉంచుకొని వీటిని అక్కడ ఏ సర్టిఫికేట్స్ అయితే అడిగాడో ఆ సర్టిఫికేట్స్ని మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే వారి ఎలిజిబిలిటీ తగ్గట్టు పోస్ట్కి అప్లై చేసినప్పుడు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేయకపోతే హాల్ టికెట్ అనేది వారికి జనరేట్ అవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇందులో వెయిటింగ్ లిస్టులు కానీ అవేవి ఉండవు. మనం ఏదైతే ఇస్తామో అదే ఫైనల్. మరొకసారి ఈ మెగా డిఎస్సి షెడ్యూల్ గురించి తెలుసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 20వ తారీఖు, అలాగే ఆన్లైన్ ద్వారా ఫీ పేమెంట్ అంటే ఫీజు చెల్లింపు, అలాగే ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్ సబ్మిషన్ కూడా ఏప్రిల్ 20, 2025 నుండి మే 15, 2025 వరకు ఉంటుంది. అలాగే మాక్ టెస్ట్ కూడా ఉంది. ఈ మాక్ టెస్ట్ అనేది మే 20 నుండి అవైలబిలిటీలో ఉంటుంది. హాల్ టికెట్స్ మే 30 నుండి డౌన్లోడ్ అవుతాయి. డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది జూన్ 6 నుండి జూలై 6 మధ్యలో వివిధ తేదీల్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి ఇనీషియల్ కీ అంటే అఫీషియల్ కీ అనేది లాస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దాని మీద కీ మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకొని ఫైనల్ కీ అయిన తర్వాత మనకి ఇస్తారు. మెరిట్ లిస్ట్ అనేది ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత 7 days తర్వాత మనకి మెరిట్ లిస్ట్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. ఇది డిఎస్సి నోటిఫికేషన్ గురించి విపులంగా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. కాబట్టి మనకి ఏ కేటగిరీ పోస్టులకు అయితే మనం అప్లై చేయాలనుకుంటున్నామో వాటిని చాలా జాగ్రత్తగా అన్ని రకాల సర్టిఫికేట్లు మన దగ్గర ఉంచుకొని అప్లై చేస్తే మనకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ సంబంధించి జాబ్ అలర్ట్కి సంబంధించి వివిధ రకాల అలాగే జాబ్ అలర్ట్కి సంబంధించి వివిధ రకాల సమాచారం తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.